పట్టుదల ట్రైలర్ వచ్చింది. అది మనము ఆయన గురించి పట్టుదల ఆయన పేరు ముందుగా ఆధార్ కార్డు ముందుగా ఇవ్వాల్సిన పేరు పట్టుదల మనిషి అని. అజిత్ కుమార్ పట్టుదల అజిత్ కుమార్ అని అనాలి. ఎట్లానంటే ఆయన తలపతితో చాలా సార్లు పోరాటం చేసిండు. సినిమాలు ఫ్లాప్ వచ్చినా కానీ ఆయన ఎక్కడ కూడా కృంగిపోలేడు. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే అరే ఒక సినిమా ఫ్లాప్ రాగానే ఇంకో సినిమా ఫ్లాప్ రాగానే అయ్యో అని కృంగిపోతారు. ఆయన అట్లా చేయలేడు, తీసుకుంటూ వెళ్ళాడు. ఆయనకు నచ్చిన సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ మొన్నటికి మొన్న చూశారనుకుంటా వరల్డ్ #1 రేసింగ్ కాంపిటీషన్ లో చేసి దేశానికి ఎంత మంచి పేరు తీసుకొచ్చారు. అది ఆ వయసులో కూడా అందరికి మా జనరేషన్ వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఆ వయసులో ఉండి కూడా ఆయన ఇంత మంచి పథకాన్ని గెలుచుకొని వచ్చి రేసింగ్ లో పాల్గొని మరి చేస్తే పొద్దుగాలేసి లేవడానికి బద్ధకం అసలు యూత్ పిల్లలకి. కానీ ఆయన ఎంత మంచోడు. మళ్ళీ ఏమిటంటే చాలా మందికి హెల్ప్ఫుల్ కూడా ఉంటారు. నాకు తెలిసిన మటుకు చాలా మంది మన స్టేట్ లో హీరోల కన్నా ఇతర స్టేట్ లో హీరోలే చాలా మంచివారు. ట్రైలర్ అయితే నాకు భయ్య నిజం చెప్తున్నా, చాలా మంది ఏమిటంటే కొంతమంది మన తెలుగు ఒకడు ఉంటాడు బ్రో అనుకుంటే పిచ్చి కామెడీ చెప్తుంటారు. వాళ్ళ లేక నాకు చేత కాదు. సినిమా ఎలా ఉందనంటే మంచిగా త్రిషాతోని ఒక లవ్ సీన్ నడుస్తుంటే ఒక సడన్ గా వాళ్ళ మధ్యలో ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది ఒక ఇష్యూ వస్తే దేశాన్ని కాపాడాలా వాళ్ళు బాగుండాలన్న దానిపైన పోరాడుకుంటూ వెళ్తారు చూడండి. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండి దానిపైన చాలా బాగుండదు. ఆయన ఎప్పుడు తీసినా గానీ ఈ మిలిటరీ జాబ్ల పైన కానీ లేదంటే రా మీద కానీ ఇలాంటి వాటిపైన చేస్తుంటారు. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ పిల్లలకు పెరగాలి, వేరే అలా దానికోసం చూస్తుంటాడు. అందులో ఎలివేషన్ షాట్స్ గానీ బీజిఎం గానీ చాలా బాగుంది. మీరు చూసారనుకుంటాం. మన ఒకే ఒకటి సినిమా హీరో ఇప్పుడు అలా విలన్ గా చేస్తున్నాడు. ఆయన విలన్ గా చేస్తే మీరు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా దాంట్లో ఎలా వాయిస్ రేజ్ రాకుండా ఎలా చేస్తాడు, స్టెప్ బై స్టెప్ సింగిల్ టేక్ లో చెప్పేస్తాడు. అలాంటి ఒక హీరో విలన్ గా వచ్చి మళ్ళీ దాన్ని చేసుకుంటూ వస్తే ఎలా ఉంటది. ఆయన బాడీ కూడా విలన్. ఒకప్పుడు రాజమౌళి గారు చెప్పాడు, ఒక ఈ బాహుబలి వేరే లెవెల్ హీరో కావాలని అంటే 100 అంతకన్నా ఎక్కువ విలన్కే పవర్ ఉంటేనే ఆ రేంజ్కి వస్తాడు అని చెప్పారు. ఇందులో కూడా సేమ్ మన హీరో గారి కన్నా విలన్ స్ట్రాంగ్ ఉంటేనే హీరో అనేది స్ట్రాంగ్ అయిపోతాడు. అసంటోని కొట్టాలి. అందులో ఎలివేషన్ షాట్స్ ఎలా అనిపించాయి? బాగున్నాయి. కొంచెం అంటే మనం ఒకటి గమనిస్తాం లేదు, ఒక బోర్డు పైన మన గజని సినిమాలో ఈ బస్ ఎక్కాలి ఇక్కడ దిగాలన్నట్టు అట్లా ప్లాన్ చేసుకొని ప్రాపర్ గా ఏదో విజయం అలా కొట్టేస్తాడు. ఇక బీజిఎం స్కోర్ మ్యూజిక్ అయితే సూపర్ ఉన్నది. అందులో ఎక్కువ ఏంటంటే జుమ్ జుమ్ అనే ఒక బేసిక్ సౌండ్ ఒకటి కార్ సౌండ్ ఎక్కిన పడుతుంది. నేను ఒక కార్ డ్రైవర్ హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే మా కార్ లోకం కదా. సో ఎలా ఉండబోతుంది అనుకున్నా సినిమా అయితే నాకు తెలిసిన మటుకు సార్ చాలా మంది ఏంటారంటే పిల్లగా ఉట్టక ముందే కుల్లగొట్టు పెట్టుకుంటారు. మనం అలా చెప్పకూడదు. చాలా మంది థియేటర్కి వెళ్ళాలి, సినిమా చూడాలి, రివ్యూ చెప్పాలి. కొంతమంది బోకునా కొడుకులు ఏంటారంటే సినిమా చూడక ముందు జస్ట్ వీళ్ళు చెప్తారు కదా కామెంట్స్ విని వాళ్ళు చెప్పేస్తుంటారు. అలా చెప్పద్దు. యాక్చువల్లీ నేను ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా. సినిమా అయితే బాగుంటదని నాకు తెలిసిన మటుకు చాలా మంది పబ్జీ ఇష్టపడే వాళ్ళైతే దీన్ని బాగా ఇష్టపడతారు. గేమ్ లవర్స్ చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే దాంట్లో కార్లు ఉన్నాయి, గన్నులు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, అమ్మాయిలు కూడా ఉన్నారు మంచిగా. సో మళ్ళీ అజిత్ గారు ఇటు కొట్టబోతున్నారు ఖచ్చితంగా. ఆయన మొన్ననే దేశానికి పెద్ద ఇట్టు తీసుకొచ్చాడు. ఇది ఒక ఇట్టు ఆఫ్టర్ ఆల్ అతనికి. మనం ఫ్యాన్స్ అందరం ఇప్పుడు సోను సూద్ కూడా ఒక సినిమా తీసుకొని వచ్చాడు. ఆయన ఎంత మంచి ఖతర్నాక్. ఎవరో ఫ్లాగ్ ని మనం 100 ఫీట్లు 200 ఫీట్లు నిలబెడతాం, ఆయన పిల్లలు తీసుకుపోతున్నారు, అంత గుండెలా కత్తుకుంటున్నారు. అట్లాంటిది ఈయన పథకాన్ని తీసుకొచ్చి ఇతను వదిలిపెడతారా? బ్లాక్ బస్టర్ హిట్ ఖచ్చితంగా.